నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీనరాశి, ఈ మీనరాశి గురించి, మీనరాశి లవర్స్ గురించి నేను చదివింది ఏంటి అంటే, వీళ్ళు ఫ్యాంటసీ లవర్స్. ఎప్పుడు భ్రమల్లో అలా ఊగి తేలుతూ ఉంటారు. వీళ్ళు చెప్పే మాటలు కూడా ఆకాశాన్ని అందుకునేటట్టు ఉంటాయి. సో అవి ఏంటంటే రియాలిటీకి వచ్చేసరికి అవి కావు. దాంతో చాలా బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి అసలు ఒక్కొక్కసారి వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అని కూడా అంటుంటారు వీళ్ళని. దీంతో కొంచెం పిరికితనం కూడా వీళ్ళకి ఉంటుంది, అందుకని బ్రేకప్స్ అవుతాయని. అసలు వీళ్ళకి బ్రేకప్స్ అవ్వడానికి కారణం ఏంటి? మీనరాశి వాళ్ళకి మీరు చెప్పారు, వాళ్ళు ఫ్యాంటసీ లవర్స్ అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఫ్యాంటసీ లవర్సే కాదు, వాళ్ళు హాలోసినేటెడ్ లవర్స్ అని కూడా చెప్పచ్చు. అంటే వాళ్ళు ఏవేవో ఊహల్లో, అంటే వాళ్ళు సపోజ్ ఒక గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది కదా, అది ఒక 5 కిలోమీటర్లు ఉండాలి. 5 కిలోమీటర్లో ఇల్లు కట్టుకుంటాడు చెప్పండి. అంటే వాళ్ళ ఊహలు ఎట్లుంటాయంటే అసలు అనితర సాధ్యం, అంటే అసలు ఇంపాసిబుల్ అనమాట. ఆకాశమే హద్దురా. ఆకాశమే హద్దు, ఆకాశం కూడా హద్దు కాదు, దెర్ ఇస్ నో లిమిట్. ఓకే. సో అంటే వీళ్ళు చాలా మటుకు కూడా ఫిలాసఫికల్ లవర్స్ అని కూడా మనం అనొచ్చు. అంటే వీళ్ళు ఎక్కువగా బయట ప్రపంచంతో కనెక్ట్ కాకుండా, బయట ప్రపంచం అన్నది కేవలం మనకి వస్తు రూపంలో, అంటే ఏంటి, మనం బయట వెళ్ళామా అంటే మన ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, పేరు, ఇది కేవలం బయట ప్రపంచం వరకే. కానీ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించిన, అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన, వీళ్ళ ఊహలన్నీ కూడా చెప్పాలంటే నవ్వుకుంటారు కానీ, బట్ హైపర్ సెన్సిటివ్ అని నేను చెప్పలేను, కానీ కొంచెం డ్రామాటిక్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మీనరాశి వాళ్ళు మన మనోభావాలు కూడా దెబ్బతినకూడదు కదా. ఓకే. డ్రామాటిక్ ఉంటాయి, ఆచరణకు సాధ్యం కావు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పి కన్విన్స్ చేయడానికి విపరీతంగా ట్రై చేస్తారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మీరు ఏదో కాస్త వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది మీకు. అంటే వాళ్ళు చెప్పేది కూడా బయట రేషనల్ వరల్డ్కి, ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వరల్డ్కి ఎక్కడ కూడా అది మ్యాచ్ కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వెంట్స్. వాళ్ళని మనం పిచ్చోళ్ళు, వాళ్ళు అంటే ఒక లవ్ విషయంలో ఎట్లా ఉంటారు, మిగతా విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటారు అనుకుంటే, మిగతా విషయాల్లో చాలా ప్రాక్టికల్ ఉంటారు వాళ్ళు. వాళ్ళల్లో ఒక నచ్చని విషయం ఏంటంటే, మీతో ఒక పని ఉందనుకోండి, చాలా ప్రేమగా, అసలు ఎక్కడ లేని ప్రేమ, హాస్పిటాలిటీ అన్నీ తెచ్చి ముందర పెట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకుంటారు. వీళ్ళ ప్రేమ, హాస్పిటాలిటీ, కేరింగ్ వెనక ఏముంటుంది, ఒక పర్పస్, మోటివ్ ఉంటుంది. ఓకే. ఇది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వగానే వీళ్ళని టక్కుమని కట్ చేస్తారు. అంటే అందరు తీసుకోలేరు వీళ్ళని. అంటే వీళ్ళ బిహేవియర్లో డ్రామా ఉందనే ప్రొజెక్షన్ వచ్చిందా లేదా చెప్పండి. అంటే ఒక పర్పస్ ఉంది, ఒక మోటివ్ ఉంది అలాంటప్పుడు నువ్వు దాన్ని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ దాన్ని డిస్కస్ చేయొచ్చు కదా. అట్లా కాకుండా వీళ్ళు దాన్ని మొత్తం ఒక చుట్టుపక్కల ఒక షెల్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏదో తీసుకుంటారు. అంటే దీంట్లో ఏం తెలుస్తుందంటే, దే ఆర్ వెరీ షై టు ఎక్స్ప్రెస్ వాట్ దే వాంట్ ఫ్రమ్ ద వరల్డ్. సో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఈ హెల్ప్ చేయి అని అడగడానికి కూడా వీళ్ళు మొహమాటము, వాళ్ళ స్వాభిమానం ఎక్కువ అడ్డొస్తుంది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, దే ఆల్వేస్ డిమాండ్ హై రెస్పెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఈగోసెంట్రిజం కూడా కనిపిస్తుంది. వీళ్ళు తొందరగా ఎదుటి వాళ్ళకి సరెండర్ అవ్వడం, లేదా డిప్లొమాటిక్గా వెళ్ళడం, ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు కొంచెం మాట పట్టింపు వచ్చినా కానీ ఒక్కసారి వీళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. ఒక్కసారి డిస్కనెక్ట్ అయిపోయి అమ్మాయి అబ్బాయితో కానీ, అబ్బాయి అమ్మాయితో కానీ వీళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు మనసులో కక్ష పెట్టుకుంటారా? లేదు. వీళ్ళు డిస్కనెక్ట్ అయినా కానీ వాళ్ళ గురించి బాధపడుతుంటారు. చూడండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీనరాశి వాళ్ళు ఎవరి మీద ప్రేమించి దూరం అవుతారో ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళ గురించి తెగ బాధపడిపోయి ఒక ఫిలాసఫికల్ టెండెన్సీ డెవలప్ చేసుకుంటారు ఈ మకర రాశి వాళ్ళగా. ఓకే. అంటే వాళ్ళ ఇమాజినేషన్లో కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని, గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళు అంతా డీప్గా ఫీల్ అవుతారు, మిస్ అవుతారు. కానీ అది వచ్చి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. ఏదంటే వస్తుంది వాళ్ళకి అక్కడ? ఓపన్నెస్ టు ద డిస్కషన్. ఇది వాళ్ళలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ పర్సనాలిటీ ట్రైట్. దీనివల్లనే చాలా సందర్భాల్లో విడిపోయి కూడా కలవరు, కలిసిన వాళ్ళు కూడా అనవసరంగా అపార్థాలకి లోనవుతారు. అయితే 2025లో వీళ్ళ లవ్ లైఫ్ బాగుండాలి అంటే వీళ్ళు ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి? అబద్ధాలు చెప్పడం తగ్గించుకోవాలి.
అంటే వీళ్ళకి కూడా చాలా ఫ్లర్ట్స్ అని రాసి ఉంటుంది, అంటే వర్బల్ ఫ్లర్ట్స్ అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మాటలతోని వీళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని ఒక అటెన్షన్ తీసుకొని వీళ్ళు ఎదుటి వాళ్ళని గైడ్ చేసి ఒక ఈగో ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఫిజిక్స్ ప్రొఫెసర్స్కి ఉంది అంత బ్రెయిన్ ఉంటుంది. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి ఉంటాయి వాళ్ళ ఇంట్లో, వాటికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చెప్పడంలో వీళ్ళు ఎక్సలెంట్. ఓకే. కానీ ఆ ప్రాసెస్లో వీళ్ళ సర్వస్వం మర్చిపోయి అదే వీళ్ళు ఒక గాడ్ ఫాదర్ ఫామ్లోకి వెళ్ళిపోయి ఇక మీరే నేను మీరు నేను సర్వస్వంలాగా అయిపోతారు. సో ఈ లక్షణం వాళ్ళు ఏమైపోతుందంటే వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ టైం, వాళ్ళ పర్సనల్ ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోతారు వీళ్ళు. అంటే అంత కిందికి వచ్చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా నీ స్పందన ఉంటుంది తప్ప నువ్వు అక్కడికి వెళ్ళి గాడ్ ఫాదర్ అయ్యి పొడి చేసేయాలి, మొత్తం నేనే ఉండాలి, మిగతా వాళ్ళందరినీ ఎల్లగొట్టాలి అనేటువంటి ఆ సుపీరియారిటీ సైకలాజికల్ ఈగోసెంట్రిజం ఉంటుంది చూడండి, అది వాళ్ళు మైండ్లోంచి డిలీట్ చేయాలి. ఇది చేయలేదనుకోండి వీళ్ళకి ఎన్ని సందర్భాల్లో వీళ్ళకి ప్యాచప్ అయినా కానీ మళ్ళీ అన్ని సందర్భాల్లో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇవన్నీ కూడా ఇంకా రిఫార్మ్ చేసుకుంటే ఇయర్ 25 వండర్ఫుల్ ఇయర్ అవుతుంది వీళ్ళకి. గతంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా, ఎన్ని బ్రేకప్స్ ఉన్నా కానీ కన్సిస్టెంట్గా 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక రిలేషన్లో స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ డౌన్ లైన్ ఫ్యాక్ట్ ఏంటంటే నేచర్ డిటర్మైన్స్ ద ఫ్యూచర్. Thank you, sir. Thank you very much.